బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పైన పోక్సో కేసు నమోదైంది. పేట్ బషీర్బాద్ పిఎస్ లో బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఒక బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఈ కేసు నమోదైంది. డిసెంబర్ 31న మోయినాబాద్ లో తన అనుమతి లేకుండా తనకు మద్యం తాగించారంటూ ఫిర్యాదు చేసింది సదరు బాలిక. అయితే గతంలో కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిన్న రాత్రి పేట్ బషీర్బాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో ఈ ఫిర్యాదు ఆధారితంగా పేట్ బషీర్బాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సో కేంద్ర సహాయ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు బండి సంజయ్. ఆయన కుమారుడు భగీరథ్ పైన ఇప్పుడు పేట్ బషీర్బాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గతంలో కూడా భగీరథ్కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో కొందరు ఫ్రెండ్స్ పట్ల తను ప్రవర్తించిన తీరు, కొట్టడం అవన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా ఒక పోక్సో కేసు, ఏకంగా ఆ అమ్మాయికి మద్యం తాగించారు తన అనుమతి లేకుండా అంటూ కూడా ఆ అమ్మాయి ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు, ఏకంగా పోక్సో కేసు నమోదు చేశారు. సో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ బయటకు రాలేదు, కానీ పోక్సో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సో ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా పోక్సో కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్గా ఉదయాన్నే ఒక ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. బండి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ఫ్యామిలీ మొత్తం నన్ను టార్చర్ చేస్తోంది, నన్ను నమ్మించారు వాళ్ళంతా కూడా, ఆ నమ్మకంలో నేను పడిపోయాను, నన్ను కొన్ని రోజులుగా నాపై క్రిమినల్ కేసులు పెడతాను, తప్పుడు కేసులు పెడతానని చెప్పి బెదిరించడంతో నేను 50,000 రూపాయలు కూడా ఇచ్చాను, కానీ అది చాలదన్నట్టుగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు బండి భగీరథ్ అన్నారు. దీంట్లో ఏది వాస్తవం? ఇప్పటికీ కేసు పైన పోలీసులు ఏం క్లారిటీ ఇస్తున్నారు పోక్సో కేసు విషయంలో? మనోజ్, పేట్ బషీర్బాగ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీద కేసు నమోదైన విషయం తెలుసు. దీంట్లో ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యం చూస్తే మనం డిసెంబర్ 31న మొయినాబాద్ లో తన మీద అసభ్యంగా ప్రవర్తించారు, అనుమతి లేకుండా మద్యం తాగించారన్న నేపథ్యంలో ఆమె మైనర్ కాబట్టి పోక్సో కేసు నమోదు చేశారని కూడా కంప్లైంట్ వచ్చింది. అయితే గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు అని చెప్పని ఆమె ఆరోపిస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి ఈ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తరువాత బండి సంజయ్ కుమారుడు కూడా తన మీద అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న విషయం మీద కరీంనగర్ లో కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం మాత్రం 2 ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం మాత్రం ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. దీంట్లో నిజాలు అంటే ఎఫ్ఐఆర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగానే ఇప్పటి వరకు డిసెంబర్ 31 జరిగితే ఇప్పటి వరకు ఏం చేసింది, ఎందుకు కావాలని డబ్బులు డిమాండ్ చేయడానికి చేసిందా, లేకపోతే మరేదైనా కారణం ఉందా, లేకపోతే వెనక ఎవరైనా ఉన్నారా అని దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ కొనసాగుతూ ఒకవైపున కరీంనగర్ పోలీసు, మరోవైపున పేట్ బషీర్బాగ్ హైదరాబాద్ పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద ఈ కేసు సంచలనంగా ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. దీంట్లో పేట్ బషీర్బాగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఆమెను జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి దాని మీద స్టేట్మెంట్ ఇచ్చిన సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ పోక్సో కేసు మీద ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. మరి నిజాలకు సంబంధించి అక్కడికి వెళ్ళి అంటే సీన్ ఎక్కడైతే ఈ ఇష్యూ జరిగిందో అక్కడ నిజంగా జరిగిందా, అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అయిందా, తనతో పాటు ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ చేశారు అన్న విషయాల మీద కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతామని మనవచ్చు. రైట్, అంటే ఇన్నారెడ్డి అటువైపు నుంచి సోషల్ మీడియాలో కూడా ఉదయం నుంచి వైరల్ అవుతున్నాయి రకరకాల అంశాలు. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అని చెప్పి భగీరథ్ కూడా కరీంనగర్లో కంప్లైంట్ ఇచ్చారు. నిజంగా ఆ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి ఉంటే ఆ కుటుంబం మళ్ళీ కంప్లైంట్ ఇస్తే పోక్సో కేసు నమోదవుతుందా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఈ విషయంలో? ఖచ్చితంగా ఉన్నది. అంటే దీంట్లో మనం 2 విషయాలు గమనించాలి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తర్వాత అదే ఎఫ్ఐఆర్ మీద ఆరోపణలు వస్తూ మరో ఎఫ్ఐఆర్, అంటే దీన్ని కౌంటర్ ఎఫ్ఐఆర్ అంటారు. సో ముందస్తుగా మా అమ్మాయి కేసు పెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించిన దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఆపోజిట్ గా అంటే ఈమె నన్ను డబ్బులు డిమాండ్ చేస్తానని చెప్తాను, బ్లాక్ మెయిల్ చేస్తానని చెప్తాను, ఈమె ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కరీంనగర్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో ఆల్రెడీ ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది మ్యానిపులేట్ చేస్తానని చెప్తాను కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు మొత్తం చాలా క్లియర్ కట్ గా ఈమె ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని నిజంగానే జరిగిందో లేదా, ఆమెతో పాటు ఎవరున్నారు, ఆ రోజు ఆమె నైట్ ఎందుకు వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, ఏ సమయంలో పోయింది, ఎవరెవరు ఉన్నారు అక్కడ అని మొబైల్ సంబంధించిన లొకేషన్స్ తో పాటు అలాగనే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్, అక్కడ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉంటారంటే ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు లేకుండా ఏకాంతంగా జరగదు కాబట్టి తను చెప్తున్నట్టు ఈ మొయినాబాద్ కు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు, అక్కడ పనిచేసే వాళ్ళ సబ్జెక్ట్ స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా తీసుకునేందుకు 2 బృందాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత దీంట్లో ఎంతవరకు ఇది ఉన్న మీద ఈ పోక్సో కేసు మీద కనుక విచారణ జరిగితే తర్వాత అది కరెక్టా కాదన్న దాని మీద కూడా ఒక పక్కన కరీంనగర్ పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ సైమల్టేనియస్ గా కొనసాగిస్తూనే ఉన్నారు మనోజ్.
బట్ అంటే ఒక వైపు నుంచి అటు ఆ కుటుంబం కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటున్నారు. కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుదారులు బాలిక కుటుంబం కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ అంటున్నారు. 50,000కే తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురుని ఈ రకంగా బ్లేమ్ చేసుకుంటారా? తన కూతురు పైన ఈ రకంగా ఇబ్బంది పెట్టారని, బ్లాక్మెయిల్ చేశారని, అందుకు నేను 50,000 రూపాయలు ఇచ్చారని భగీరథ్ కూడా కంప్లైంట్ రాసుకొచ్చాడు. 50,000 జస్ట్ ఫర్ 50,000 రూపాయల కోసం తన కుమార్తెని ఇంత ఘోరంగా వాడుకుంది ఆ కుటుంబం. ఇది నిజమేనా? చూడాలి మనోజ్, ఎందుకంటే మనం చేస్తున్నట్టు ఇది ఫస్ట్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, అది ఫిర్యాదు, తర్వాత దీనికి కౌంటర్ ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని చెప్పి 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఫిర్యాదులో ఆయా పోలీస్ స్టేషన్ SHOలు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అంటే మనం కామన్ గా మనం థింక్ చేస్తే మాత్రం నిజంగా ఇలాంటి స్టేజ్ లో డబ్బులు డిమాండ్ చేస్తుందా అంటే చేయకపోవచ్చు అని చెప్పిన సమాధానం అయితే వస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఈ ఫిజికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత అక్కడ సాక్షులను బట్టి ఆ కేసులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందా, నిజం చెప్తుందా లేదా అబద్ధం చెప్తుందా, ఏ కారణాలతోటి ఎప్పుడో December 30 చెప్పిన ఇన్సిడెంట్ జరిగితే ఇన్ని రోజులు ఏం చేసింది అన్న దాని మీద కూడా కొంత అనుమానం. గతంలో కూడా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోలేదని కూడా ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేస్తుందని చెప్తున్నారు. మనది అంటే గతంలో ఫిర్యాదు చేశాము, తీసుకోలేదన్న ఫిర్యాదుకు సంబంధించిన వ్యవహారంలో కూడా దీంట్లో మేము ఇచ్చిన కంప్లైంట్ దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ కోసం మేము వెయిట్ చేసాము, తర్వాత FIR చేశామని చెప్పి పోలీసు వర్షన్ చెప్తా ఉన్నారు. చూడాలి బాధితుల వర్షన్ ఏమైతే ఉందో దాని మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి దీంట్లో పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్, సాక్షులు, తర్వాత అలాగనే ఇన్సిడెంట్ జరిగిన సమయము, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫిర్యాదు చేస్తున్నాం, ఇవన్నీ కూడా అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అన్ని కౌంటబిలిటీనే, ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వదు. సో దీన్ని పై స్థాయి నుంచి ఎంత ప్రజెస్ వచ్చినా కూడా ఖచ్చితంగా నిజాలు చేస్తామని చెప్పి సైబరాబాద్ పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తే మనం టీవీ ఆనంద్ గారు డీజీపీగా వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఎంత పెద్దవాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా దాని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ ఆధారంగానే మీరు ముందుకెళ్ళని చెప్పని. ఇంకోవైపు భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ లో కూడా గతంలో నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఓ కంప్లైంట్ వచ్చింది ఫ్యామిలీ పైన. ఆ కంప్లైంట్ కూడా April 21, 2026 అప్పుడు FIR నమోదైంది. ఇదే ఫ్యామిలీ, ఇదే పర్సన్స్ మీద గతంలో కూడా ఇంకొక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అది FIR అయిందని భగీరథ్ రాసుకొచ్చాడు. అంటే ఈ కుటుంబం పైన ఎవరైతే ఈ బాలిక లేదా వాళ్ళ తల్లిదండ్రుల పైన గతంలో కూడా నిర్మల్లో కూడా కంప్లైంట్ అయిందా, FIR నమోదైందా, అక్కడ కూడా కేసు అయిందా? ఆ FIR సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, గతంలో వాళ్ళ మీద ఆరోపణలకు సంబంధించి కూడా డేటా తెప్పించుకొని ఇక్కడ పోక్సో కేసు నమోదైన విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ఓవరాల్ గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అన్ని బయటకు వస్తాయి, ఎంత ఆరోపణలు చేసినా నిజమా అబద్ధమా తేల్చని పోలీసులు కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ కేసు ముందుకు పోయే అవకాశం కనిపిస్తాను మనోజ్. థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, సో ఆయన పైన పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఒక బాలికని తన ప్రమేయం లేకుండా తనని బలవంత పెట్టి మద్యం తాగించి తన పైన కొంత ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. సో గతంలో కూడా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు పోలీసులు అని చెప్పి కూడా అమ్మాయి చెప్తుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో December 31న ఈ ఘటన జరిగిందని ఆ అమ్మాయి చెప్తున్నమాట. అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాను కానీ పట్టించుకోలేదు. ఇక నా పైన ఈ రకమైన హరాస్మెంట్ ఎక్కువ అవడం కారణంగా కంప్లైంట్ ఇస్తున్నట్టుగా అమ్మాయి చెప్పుకొచ్చింది. ఇక్కడ కూడా FIR బయటకు రాలేదు. ఒక మైనర్ అమ్మాయి అట్ ది సేమ్ టైం అటు తల్లిదండ్రుల పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. భగీరథ్ కౌంటర్ FIR నమోదైంది. సో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు FIR నమోదు చేశారు. బండి భగీరథ్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో చాలా క్లియర్గా నన్ను నమ్మించారు, నేను నమ్మాను వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేవాడిని, వాళ్ళతో పాటుగా నేను దైవ దర్శనాలకు కూడా వెళ్ళాను, అరుణాచలం వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, ఇంకా రకరకాల దైవ దర్శనాలకు వెళ్ళానని భగీరథ్ కూడా ఈ కంప్లైంట్ రాసుకొచ్చారు. అయితే ఆ తర్వాత అటు ఆ అమ్మాయి వాళ్ళ తల్లి నన్ను మోసగించింది, నన్ను బ్లాక్మెయిల్ చేసింది, నువ్వు కనుక అడిగినట్టుగా డబ్బులు ఇవ్వకపోతే అట్ ది సేమ్ టైం తను ఒక మాట రాసుకొచ్చాడు. దే బిహేవియర్ చేంజ్డ్ అండ్ ద పేరెంట్స్ కాల్ మీ and began pressurizing and intimidating me to marry. తనను పెళ్లి చేసుకోమని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రెజర్ చేశారంట, ఇబ్బంది పెట్టారంట. సో ఈ ఇబ్బందులు ప్రెజర్ తట్టుకోలేక నేను భయపడిపోయాను, అది నేను వాళ్ళని చేసుకోను, లేకపోతే నాకు అవసరం లేదని చెప్పడంతో వాళ్ళు నన్ను కొంత ఈ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు, డబ్బులు అడగడం మొదలుపెట్టారు. సో దీంతో 50,000 రూపాయలు కూడా ఇచ్చాను నా కుటుంబానికి అని చెప్పి బండి భగీరథ్ ఆ కంప్లైంట్ రాసుకొచ్చారు. 5 కోట్ల రూపాయలు అడగడంతో ఇక తట్టుకోలేక నేను కంప్లైంట్ ఇస్తున్నాను. గతంలో కూడా ఈ కుటుంబం పైన ఇదే రకమైనటువంటి బ్లాక్మెయిల్ ఆరోపణలతోనే కేసు నమోదైందని భగీరథ్ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. మరి పోలీసులు లిబరల్ అండ్ స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. పేట్ బషీర్బాద్ పోలీసులు ఈ పోక్సో కేసు ఆధారితంగా బండి సాయి భగీరథ్ పైన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారో చూడాలి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU